సీమలో జగన్పై సిల్లీ సర్వే, ఇదిగో సమాధానం. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య ఎన్నికల సర్వే కొనసాగుతుంది. అధికార పార్టీకి చెందిన ఓ మీడియా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై తాజాగా రాయలసీమలో సర్వే నిర్వహించిందంట. ఈ సర్వేలో మీడియా సిల్లీ ఫలితాలను వెల్లడించిందంటూ వైసీపీ వర్గాలు మండిపడ్డాయి. 2014 రాయలసీమలో ఉన్న 52 సీట్లకు గాను వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. అయితే ఎన్నికల అనంతరం సుమారు 10 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైసీపీకి సగభాగం సీట్లు కూడా రావనేదే ఆ మీడియా సర్వే సారాంశం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 5 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. కోట్ల రూపాయలు పెట్టి కడప ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నామని భావనతో టీడీపీకి కడపలో వచ్చే ఎన్నికలు 5 సీట్లు వస్తాయనుకోవడం మూర్ఖత్వం. కడపలో ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలవలేదన్న విషయం బహుశా పచ్చ మీడియా మర్చిపోయిందని వైసీపీ పేర్కొంది. ఇంకా మెజారిటీ ఎమ్మెల్యేలు ఫిరాయించిన కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం వైసీపీ అభిమానులు ఓటేస్తే గెలిచారన్న విషయం గుర్తు చేసుకోవాలని, అక్కడ అభ్యర్థులు బలం కన్నా వైసీపీ ఓట్లేస్తే ప్రజా బలమే ఎక్కువ ఉందన్న విషయం పచ్చ మీడియా తెలుసుకోవాలని వైసీపీ గుర్తు చేసింది. ఇంకా బాబు సొంత జిల్లా చిత్తూరులో గత ఎన్నికల్లో టీడీపీ కన్నా ఎక్కువ సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది. ఈసారి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత వైసీపీకి ప్రజల పట్ల కట్టడం తథ్యమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతకు నిదర్శనకు హిందూపురం చెప్పుకోవాలని వైసీపీ పేర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రకంగానూ వైసీపీకి రాయలసీమలో ప్రజాదరణ తగ్గలేదని వైసీపీ వాదన. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కప్పిచూపించుకునేందుకే ఇలాంటి ఫేక్ సర్వేలను సృష్టిస్తున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. For more videos, please subscribe our channel.